పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా పిఠాపురం వేదికగా హిందీ భాష గురించి తమిళనాడులో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి గవర్నమెంటు హిందీ భాష గురించి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి విధి విధానాల గురించి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆయన స్పందించినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, గతంలో హిందీని హటావో అన్నారు, ఇప్పుడు మళ్ళీ బచావో అంటున్నారు ఏంటి అనేసి చాలామంది రెండు అటు ఇటుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టాండ్ లేదు అని చెప్పి మాట్లాడడం. దీంట్లో ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ గారు కూడా మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకొక భాష ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాష మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్, జస్ట్ ఆస్క్. తెలుసుగా మనకి ప్రకాష్ రాజ్ గారి గురించి. ఆయన విలక్షణ నటుడే కాదు, విలక్షణ వ్యక్తిత్వం కూడా. ఎవరికి అర్థం కాదు, ఆయనకే అర్థం కాదు అనుకోండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గతంలో కూడా చెప్పింది ఏంటంటే, హిందీ భాష కావచ్చు, ఇంకొక భాష కావచ్చు, ఏది కూడా బలవంతంగా పెట్టద్దు, కానీ హిందీ అనేది మన దేశ భాష, మన భారతదేశ భాష. అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర భాష ఏదైతే ఉంటుందో, తెలుగు, తమిళ, కర్ణాటక, ఎంత భోజ్పురి, ఇంకొకటి భాషలు. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది మన తల్లి భాషని, మన మాతృభాషని ఎలా అయితే రక్షించుకుంటున్నామో మన దేశ భాషను కూడా అలాగే రక్షించుకోవాలి. అది వాళ్ళకి ఇష్టపూర్వకంగా సెకండ్ లాంగ్వేజ్గా తీసుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈవెన్ తమిళనాడులో మరీ ఎక్కువగా తమిళ్ మాత్రాన్ని, కన్నడలో కావచ్చు కన్నడాన్ని మాత్రమే ఎక్కువగా ఉండాలి. మాతృభాషకే ప్రథమ స్థానం అనేది ఇవ్వాలి కూడా. అది కూడా పవన్ కళ్యాణ్ గారు పర్దేపసార్లు గతం కూడా చెప్పారు. సెకండ్గా ఇక్కడ మనం మన స్టేట్ నుంచి ఫస్ట్ బయటకు వచ్చేది ఇతర రాష్ట్రాలకి. ఇక్కడ మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎవరికి ఏ మాతృభాష ఉన్నా కానీ హిందీ అనేది కూడా కామన్ లాంగ్వేజ్గా మన భారతదేశంలో ఉంటూ వస్తుంది. ఇకపోతే చాలామంది ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ని స్కూల్స్లో చెప్పడం కోసం, లేదంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కోసం ఎక్కువగా ఇష్టపడుతున్నారు తప్ప, మన దేశ భాషను ఎక్కడి నుంచో ఇంగ్లీష్ని, ఇతర దేశాల నుంచి, ఇతర ప్రదేశాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఇంగ్లీష్ భాషని, ఎవడో ఇంగ్లీషోడు తెల్లోడు తీసుకొచ్చి మనకు అంటించి పాడేసినటువంటి ఇంగ్లీష్ భాషని రుద్దటానికి ఇష్టపడుతున్నారు. కానీ మన దేశ భాషను మన పిల్లలకి, దాని ద్వారా వచ్చేటువంటి సంస్కృతికి మన పిల్లలకు నేర్పించడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలామంది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్కి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి ఏదన్నా పని మీద వస్తే ఒక ఆటో వాడితో మాట్లాడాలంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడితే ఆడికి అర్థమవుతుందా? అర్థం కాదు. హిందీలో మాట్లాడితే ఏ ఆటో వాడికైనా సరే, ఏ క్యాబ్ వాడికైనా, ఏ రిక్షా వాడికైనా, ఏ పళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసిన వాడి దగ్గరికైనా, లేదా అమ్ముకునే వాడి దగ్గరికైనా, తినే దగ్గర భోజన హోటల్కి వెళ్ళినా హిందీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ వాడు ముస్లిం అయినా, అతను ముస్లిం అయినా సరే, అతను ఉర్దూ మాట్లాడినా కానీ అతను హిందీలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, సమాధానం చెప్తాడు. ఇక్కడ అలాగే మిగతా ఢిల్లీలో అవుతున్న పంజాబ్ కానీ, లేదంటే బెంగాల్ కానీ, ఇంకొక గుజరాత్ కానీ, ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా కూడా ఎవరికి వాళ్ళ వ్యక్తిగత భాషలు ఉన్నా కూడా ఎవరన్నా వస్తే హిందీలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. సో మనకి ఇది మన భారతదేశంలో ఎక్కడికి ఏ మూలకి వెళ్ళి పనిచేసుకోవాలన్నా ఇది ఉపయోగపడుతుంది. ఇది సెకండ్ లాంగ్వేజ్గా దానికి అవకాశాన్ని ఇవ్వండి. మన భారతదేశం అనేటువంటి భాషని మనమే యూజ్ చేయకపోతే ఎలా అనేది ఇప్పుడు చాలామంది ఇతర దేశాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు అనేది ఆలోచించండి. ఇండియాకి వచ్చి మనం ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలన్నా, ఇక్కడికి ఎవరితో ఉన్న బిజినెస్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలన్నా వాళ్ళు హిందీలో మాట్లాడడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అదే తరహాలో చాలామంది ఎన్నో బిజినెస్లు చేసుకోవడం కోసం తమిళనాడులో ఉన్నటువంటి ఎన్నో శారీస్ అమ్మకాలు కావచ్చు, ఇంకోటి అమ్మకాలు కావచ్చు, సూరత్ నుంచో లేదా ఇంకొక చోటు నుంచో, బెంగాల్ నుంచో వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళతో హిందీలో మాట్లాడతారు. ఆ హిందీకి సంబంధించినటువంటి వ్యక్తుల తాలూకా వస్తువులు ఇక్కడ అమ్ముతారు. కానీ హిందీ భాషని వాళ్ళ పిల్లలకి నేర్పించడానికి లేదా దానికి సంబంధించినటువంటి ప్రచారం చేయడానికి ఇష్టపడట్లేదు. ఇది మనం ఆలోచించాల్సింది.
ఇక్కడ తెలుగు భాష అయినా, తమిళ భాష అయినా, మలయాళం అయినా, కన్నడం అయినా, ఏ భాష అయినా, మరాఠీ అయినా లేదా భోజ్పురి అయినా, గుజరాతీ అయినా, ఇంకొక భాష అయినా సరే, ఎవరి భాష మాతృభాషని ఎవరు తగ్గించుకోకూడదు. దానికి ఇంకా పెద్దపీట వేయాలి కూడా, వేస్తారు కూడా. కానీ మన దేశ భాషను కూడా మన భాష కింద తీసుకోవాలి. దాంట్లో కూడా అదేసేస్తే అది హిందీ వాళ్ళ భాష, అది బీజేపీ భాష, ఇది కాంగ్రెస్ భాష, ఇలా లెక్కేయకూడదు. మన ఓట్ల కోసం ప్రజల మీద అలాంటి అపోహలు సృష్టించకూడదు, ప్రజల మధ్య, ప్రజల ఆలోచనలు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. మరి ఈ జస్ట్ ఆస్కింగ్ అనేటువంటి ప్రకాష్ రాజు గారికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఈయన వెళ్ళి హిందీలో సినిమాలు తీస్తారు, హిందీలో వెళ్ళి మాట్లాడతారు, హిందీలో డైలాగులు చెప్తారు, తెలుగుకి వస్తే తెలుగులో మాట్లాడతారు, తమిళకి వెళ్తే తమిళ్లో మాట్లాడతారు, మలయాళంకి వెళ్తే మలయాళంలో మాట్లాడతారు. కానీ హిందీని మన పిల్లలకి, మన భాష సంస్కృతికి నేర్పించాలంటే మాత్రం ఈయన మనసు ఒప్పదట. వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తింటాడు, వాడు ఇచ్చినటువంటి డబ్బులతో హ్యాపీగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు ప్రకాష్ రాజు గారు. కానీ ఆ భాషని పిల్లలకి, ఇంకా అందరికీ దాని మీద అవగాహన కల్పించడానికి మాత్రం ఇష్టపడరు. ఇదే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ కొంచెం ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులుగా మీరు సపోర్ట్ ఇచ్చింది, ఇలాంటి కుసంస్కారానిక మీరు గతంలో మా ఎలక్షన్స్లో మీరు సపోర్ట్ ఇచ్చింది? ఆయన గురించా మీరు 10 మెట్లు దిగి కోటా శ్రీనివాసరావు గారినో ఇంకొకరినో తగ్గించి మాట్లాడింది? ఇలాంటి వ్యక్తులు నిజంగా అతని వల్ల అతనికే ఉపయోగం లేదు, అతని కుటుంబానికి అతనికే ఉపయోగం లేదు, సమాజానికి. అసలు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కర్ణాటక, కన్నడం అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కూడా ఆ రాష్ట్ర ప్రజలే, ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రజలే ఆయన తిరస్కరించారు అంటే ఆలోచించండి. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా మా అనే ఒక మన తెలుగు సంస్థకి, సినిమా సంస్థకి అలాంటి వ్యక్తిని, అంటే మీకు చాలా పెద్ద మనసు ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళకి ఇలా బారికేడ్స్ ఉండకూడదు నటనకి అనేది వాళ్ళ ఆలోచన కరెక్టే. ఎందుకంటే రామ్ చరణ్ గారు వెళ్తున్నారు, లేదంటే మిగతా బన్నీ గారు వెళ్తున్నారు, చిరంజీవి గారు వెళ్ళారు, ఇంకా చాలామంది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అన్ని భాషలకు వెళ్ళి తీస్తున్నారు. కానీ ప్రకాష్ రాజ్ అందులో ఒకడే కదా, మంచి నటుడు కదా అని అనుకోవటం తప్పు. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక కుసంస్కారి. అతనికి రాజకీయాల గురించి తప్ప, రాజకీయంగా పబ్బం కట్టుకుపోవటం తప్ప అతని వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఒక వేస్ట్ ఫెలో అని మాత్రం మనం అనుకోవాలి. అలాంటి వ్యక్తి గురించి మనం ఎంకరేజ్ చేయటం, అతని వ్యక్తి గురించి మనం మాకి సంబంధించినటువంటి దాంట్లో అతనికి ప్రచారం కల్పించడం అనేది కూడా కరెక్ట్ కాదు, వదిలేయాలి అతను. సో ఇక్కడ మోహన్ బాబు గారికి సపోర్ట్ చేశారా, లేకపోతే మంచు విష్ణు గారికి సపోర్ట్ చేశారా అని కాదు, ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు అనే వ్యక్తికి మాత్రం సపోర్ట్ చేయకూడదు. ఇంకా చాలామంది ఉన్నారు కర్ణాటకలో, బోల్డంత మంది, సుజిత్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయండి. ఉపేంద్ర గారు లాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయండి. కానీ ప్రకాష్ రాజ్ అనే ఒక కుసంస్కారికి, భారతదేశ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎటువంటి విలువని ఇవ్వనటువంటి అలాంటి వ్యక్తికి ఇచ్చి కూడా వేస్ట్ అనేది నా అభిప్రాయం. సో తెలుగు భాష గురించే కాదు, తమిళ భాష గురించే కాదు, ఎవరి గురించి అయినా సరే మనం ఎంత గౌరవిస్తున్నామో మన దేశ భాషను కూడా అదే రకంగా గౌరవించుకోవాలి. ఎక్కడో తెల్లోడి భాషనే మనం అంతలా మాట్లాడగలుగుతున్నప్పుడు మన భాషను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సో ఆ రకంగా కూడా ఉండాలి. తమిళనాడులో కూడా తమిళకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, తమిళులు లోకల్గా వాళ్ళు ఎంత గుండెల్లో పెట్టుకుంటారో మనందరికీ తెలుసు. అదే తరహాలో ఇది కూడా మన భాషే, ఇది కూడా మన దేశపు భాష. ఎక్కడో ఇతర దేశాల నుంచో ఇతర వాళ్ళు వచ్చి మన మీద రుద్దింది కాదు. మన దేశంలో మన భాష ఎంత ముఖ్యం, మన దేశపు భాష కూడా అంతే ముఖ్యం అనే విధంగా తీసుకురావాలనేది కోరిక. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.